కేవలం క్లిప్స్ మాత్రం చూడాలనుకుంటే ఆ టైం స్టాంప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది కూడా చూడండి. సో ఈ వీడియో అయితే పూర్తిగా సోనీ ఎక్స్పీరియా 5 Mark IIIతో అయితే రికార్డ్ చేశా. ఇదైతే జస్ట్ కేస్. మీరు ఇప్పుడు చూసేది కూడా సోనీ 5 Mark IIIతో రికార్డ్ చేస్తున్నా, కాకపోతే బేసిక్ కెమెరా యాప్తో. ఈ ఫోన్లో అయితే మొత్తం 4 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్, బ్యాక్ 3 కెమెరాస్ ప్రతిదీ 12 మెగాపిక్సెలే. టెలిఫోటో కెమెరా అయితే మనం 70mm ఇంకా 105mm యూజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళు లెన్స్ ఇంటర్చేంజింగ్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. దానివల్ల మేజర్గా ఈ వీడియోలో ఉన్న క్లిప్స్ అన్నీ సినిమా ప్రో అనే యాప్ యూజ్ చేసి అయితే రికార్డ్ చేశారనమాట. సోనీ వాళ్ళు 2019లో సోనీ ఎక్స్పీరియా 1లో అయితే ఆ యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఆ యాప్. ఈ యాప్లో మనం ISO, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్ ఇలాంటివి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా ఇంకో కలర్ గ్రేడింగ్ లాంటివి ఒక 8-9 ఇచ్చారనమాట. మనం అవి సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా వీడియోనే అలాగ వస్తుంది మనకి. ఈ యాప్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే ఇది రైనీ సీజన్ కాబట్టి. కానీ రైనీ సీజన్ అంటేనే మనకి సన్లైట్ ఎక్కువగా ఉండదు. సో ISO ఇంకా షట్టర్ స్పీడ్ కంట్రోల్ చేస్తే మనకి మంచి ఇమేజ్ క్వాలిటీ వచ్చిందని ఆ యాప్ అయితే యూజ్ చేశారు. మొత్తం 4 సెన్సార్స్ అని చెప్పా కదా. ఫస్ట్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 16mm, అది 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇది మెయిన్ కెమెరా 24mm, అది 4K 30 FPS, 4K 120 FPS వరకు షూట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఇది టెలిఫోటో, అది 70mm ఇంకా 105mm, రెండు 4K 30 FPS వరకు షూట్ చేయొచ్చు. ఇంకా మ్యాక్సిమం జూమ్ అయితే 13x అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ వైడ్ యాంగిల్ కానీ యూజ్ చేసేటప్పుడు అయితే మనకి స్టెబిలైజేషన్తో ప్రాబ్లం ఉండదు. ఆన్ చేసినా ఆన్ చేసుకోకపోయినా వీడియో అయితే బాగానే వస్తుంది. కానీ టెలిఫోటో లెన్స్కి వచ్చేసరికి మనం వీడియో తీసేటప్పుడు అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి ఒక 100 feet కానీ 200 feet కానీ దూరంగా ఉంటాయి. అందుకే ఫోన్ చిన్నగా కదిలినా కానీ మీకు అది పెద్దగా కదిలినట్టు అనిపిస్తుంది. వీడియో మొత్తం షేక్ అయిపోయినట్టు కనిపించింది. ఇందులో ప్రతి ప్లేస్ని 4 సార్లు అయితే రికార్డ్ చేసి ఆ 4 సెన్సార్లు యూజ్ చేసి ఆ వీడియోస్ తీసేటప్పుడు నేనున్న ప్లేస్ మాత్రం మారలేదనమాట. సో మీకైతే తెలుస్తుంది ఒక్కో సెన్సార్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎంత ఉంటుందని. 16mm, 24mm, 70mm, 105mm అన్నీ 4K. కేయమంట తను వచ్చేనంట, తను వచ్చేనంట. పూలనే కొనుకేయమంట తను వచ్చేనంట, తను వచ్చేనంట. చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట, తను వచ్చెనంట. దేని దగ్గర దానినా, దేని దగ్గర దానినా, క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ.